ఒకవేళ లవర్ ఉంటే ఎలాంటి అమ్మాయి ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు మీ లైఫ్ లో? ఎలాంటి అమ్మాయి అంటే ఏం చెప్తాం బ్రో, ట్రెడిషనల్ గా చిన్న సెకండ్ ఎవరా నీలా రీజన్ అడిగాము తన ఎక్స్ కోసం, రీజన్ అడిగాము తన ఎక్స్ కోసం. రోజుల్లో అమ్మాయి మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవడు చేసుకోకండి బ్రో ప్లీజ్. కొంచెం అబ్బాయికి చెప్పేసి చెప్పు ఏదో ఒక్కటి యూట్యూబ్ స్మాల్ క్వశ్చన్. అడగండి. అయ్యో వీడియో తీస్తాను ఏం కాదు ఓపెన్ గా ఉండండి, పర్లేదు. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, మీ లవర్ కి వ్యాలంటైన్స్ డేకి ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? లవరే లేరా? ఎందుకు? అయ్యో పాపం, ఈ జనరేషన్ ఎంత బాగున్నారు, లవర్ లేరని చెప్పేసి చెప్తున్నారు. నమ్మదగ్గ ఎందుకు? వేస్ట్ ఆఫ్ టైం. మీకు ఏదో బలంగా ఏదో జరిగినట్టుంది. జరిగిందా? ఎందువల్ల ఏమైంది? ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది తెలుసుకోవచ్చా? ప్లీజ్. చెప్పు, పర్లేదు చెప్పు. ఇది కూడా నీకు ఒక మెమరీగా ఉంటుంది. అప్లోడ్ చేస్తారేం? అవును, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. సీరియస్లీ అందుకోసమే ఒక మెమొరబుల్గా ఉంటుంది మీకు కూడా. అంటే అమ్మ మీరు చాలా బాగున్నారు, ఎడ్యుకేటెడ్ లాగా ఉన్నారు, ఎందుకు అబ్బాయి వదిలేసాడా లేదా మీరు వదిలేసారా? ఓకే, అంటే ఇంట్లో ప్రాబ్లం వల్ల వదిలేసాడా లేదంటే? ఏమో, అది తన పర్సనల్. నేనేమి ఎక్కువ ఫోర్స్ చేయలేదు. రీజన్ అడుగుతారు కదా. రీజన్ అడిగాము తన ఎక్స్ కోసం. రోజుల్లో అమ్మాయి అబ్బాయిని వదిలేస్తున్నారు, మిమ్మల్ని అబ్బాయి ఇలా ఎందువల్ల అంటారు? ఏమో, పర్లేదు. ఒకవేళ అబ్బాయి ఇప్పుడు మీ లైఫ్ లోకి వస్తే రాణిస్తారా? నోనా? ఎందుకు? లవ్ చేశారు కదా. ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు కదా అబ్బాయికి, మారి నీ దగ్గరకు వచ్చి సారీ చెప్తే. 2 సార్లు వచ్చారన్నా, 2 సార్లు వచ్చారనుకుంటా. లేదు, ఇంకైతే ఛాన్స్. నాకు నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, నీ పని నువ్వు చూసుకో. ఇంకెవరన్నా అబ్బాయి వస్తే అబ్బాయిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, మీకు నచ్చాల్సిన క్వాలిటీస్? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పండి, మా వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు కదా. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే మీకు నచ్చుతారు? ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ మీరు చూసారు కాబట్టి. లవ్ చేయకుండా అంటే బెస్ట్. సింగిలే ఎంజాయ్ చేయాలి. సింగిలే ఐ యామ్ రెడీ టు మింగిలే. ఊరికే వాళ్ళ టైం బొక్క, ఊరికే లవర్ అయితే వద్దు, ఫుల్ చిల్ అవుట్ అయిపోవాలని చెప్పేసి అంటారు. ఓకే, మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మంచి అబ్బాయి రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఎట్లా మీకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి నా క్వశ్చన్ అడగకూడదు. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, మీ వైఫ్ కి మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు? అయితే ఆల్రెడీ చూపెట్టరా బాబుని చూపెట్టు. ఒప్పుకోవాలంటే తర్వాత మొత్తానికి ఉంటుంది రన్నింగ్ లోనే, అలాగే అంటే మామూలుగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వదలుచుకుంటే ఏం ఇస్తారు? అంటే అప్పటికప్పుడు ఏది వస్తే అది. ఇంకా మీ వైఫ్ అడిగి ఉంటుంది కదా ఏదన్నా ఒక మంచి గిఫ్ట్ అని చెప్పేసి అని? అలా ఏం లేదు, మాక్సిమం నాకు ఏది నచ్చితే అది ఆటోమేటిక్ గా తనకి ఇష్టం కాబట్టి నేను తీసుకున్నా. ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో మ్యారేజ్? 1.5 years అవుతుంది. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవడు చేసుకోకండి బ్రో ప్లీజ్. చూపెట్టు. అంటే ఉంటది,
చేసుకుంటే ఇలా ఉంటది అని చెప్పి లైఫ్ చేసుకుంటే కొన్ని కోల్పోతాం, Okay. చేసుకోవడం వల్ల కొన్ని దొరుకుతాయి. అటు అయ్యి వదులుకోలేము, ఇటు వదులుకోలేము. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్, నాకు ఇచ్చే సజెషన్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ అంటే కొంచెం మీకు ఇంకొంచెం ఎంజాయ్మెంట్ ఏమైనా చేయాలనుకుంటే చేసుకోండి. అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం వల్ల మీకు ఎంజాయ్మెంట్ లేదంటున్నారు? ఉండదు, సగానికి సగం ఉండదు. అంటే పార్టీ ఏమైనా చేసుకోవాలని వెళ్ళలేము, సడన్ గా నైట్ ఎక్కడికి వెళ్ళాలని అవ్వదు. ఉంటే ఇంకెక్కడ వెళ్తాం? పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది. అంటే మీ వైఫ్ మిమ్మల్ని అర్థం చేసుకోదా? వెళ్ళిపోతాను అంటే అర్థం చేసుకున్న తర్వాత సంగతి తర్వాత చేసుకోవచ్చు. రాత్రి పొద్దున కొట్టుకుంటాం, రాత్రి కొట్టుకుంటాం, అది వేరే విషయం. పొద్దున కొట్టుకుంటాం, రాత్రి కొట్టుకుంటాం, అది వేరే విషయం. తర్వాత మళ్ళీ కంటిన్యూ. అంటే నేను అలా ఇచ్చే సజెషన్ అయితే మ్యారేజ్ చేసుకోవద్దు అని. చేసుకోండి కానీ ఇప్పుడు అప్పట్లో మీ వైఫ్ చూస్తుంది, కొట్టిద్దేమో తర్వాత. అవి ఇంటికి వెళ్ళి చూసుకుంటాం. సిస్టర్ మ్యారేజే చేసుకోవద్దు, కష్టం అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు కూడా అదే చెప్తున్నావా? ఎందుకలా? అంటే ఒక 25-24 ఏజ్ లో చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే, నేను తొందరగా చేసేసుకున్నాను. ఇప్పుడు చేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? కొంచెం చెప్పు నువ్వే. అబ్బాయిలకి చెప్పేసాడు. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. అబ్బాయిలకి చెప్పేసాడు. అమ్మాయిలకి జరిగే నష్టాలు, ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల అమ్మాయిలకి వచ్చే నష్టాలు ఏంటి అంటే? ఇట్రాండి మీరు కూడా మాట్లాడండి. ఏముంటాయి అంటే తొందరగా వర్క్స్ పెరిగిపోవడం, ఓకే, ఫ్రీగా ఉండడానికి, రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతుంటాయి. ఓకే, ఎంజాయ్ చేయడానికి కానీ, ఫ్రెండ్స్ ని ఇలా కలవడానికి కానీ కుదురుకుండా ఉండడం. మీ హస్బెండ్ తో ప్రశాంతంగా టూర్లు వేస్తే ఎంజాయ్ చేయొచ్చు కదా, అదొక ఆప్షన్ ఉండిద్ది కదా. రెస్టారెంట్ అన్నాడు, ఎక్కడికి వస్తాడు నడు. రెస్టారెంట్ అన్నాడు, ఎక్కడికి వస్తాడు నడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ బయటకి ఎక్కడికి ఇప్పుడు తిప్పుతాడు. వర్కే రెస్టారెంటా? ఓకే, రెస్టారెంట్ లో మేనేజర్. వీకెండ్స్ లో అన్న ఎప్పుడన్నా ప్లాన్ వెళ్తాం అంటే 4 డేసే కదా, ఓకే. అందువల్ల. ఇప్పుడు దాకా ఏ ట్రిప్ వేసారు? ఎక్కడికి వేసారు? మ్యారేజ్ ఫస్ట్ ట్రిప్ ఓకే, విజయవాడ నుంచి ఇప్పుడు తిరుపతికి వచ్చారా? అంటే మా తిరుపతి, తంది విజయవాడ. ఓకే, తిరుపతి అల్లుడు అనమాట మరి. అన్నొచ్చిండో. ఓకే, లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఈ వ్యాలంటైన్స్ డేకి మీ లవర్కి ఏ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. మాకు లవరే లేదు బ్రో, సింగిల్స్ బ్రో. సీరియస్ గా ఎంత బాగున్నారు, లవర్ లేరని చెప్పేసి ఏంటి కామెడీయా చేస్తున్నారు. ఎలా అంటే లవర్ లేదు కదా బ్రో. ఈ రోజుల్లో చిన్న పిల్లడు కూడా లవర్ ని మెయింటైన్ చేస్తున్నాడు బ్రో. మాకు నిజంగా లేదు బ్రో. నో యూస్. వాడు విండండి. చూడొద్దు గడ్డమో చుట్టూ, అది పరిస్థితి. ఒకవేళ లవర్ ఉంటే ఎలాంటి అమ్మాయి ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు మీ లైఫ్ లో? ఎలాంటి అమ్మాయి అంటే ఏం చెప్తాం బ్రో, ట్రెడిషనల్ గా రే చిన్న సెకండ్ ఎవరా నీలా? ఓకే, కొద్దిగా క్యూట్ గా, ఓకే, మా అంత ఇటు కాకుండా నాకు ఒక పుట్టిగా ఉంటే చాలు బ్రో. అంతేగాని అనసూయ మాదిరి అయ్యయ్యో అందొద్దు బ్రో. నీకు బ్రో? నాకు అంతే బ్రో, ట్రెడిషనల్ గా ఉండాలి. ఓకే, అంతేగాని ఈ జనరేషన్ తగ్గట్టు ఫాస్ట్ గా ఉండాలంటే యాక్సెప్ట్ చేయవా? మదర్ ఫకింగ్ గేమ్స్ అన్ని ఆడకూడదు బ్రో. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయ బ్రో. మదర్ ఫకింగ్ గేమ్స్ అన్ని ఆడకూడదు బ్రో. అందరితో కలిసి ఉండాలా అంటే ఇప్పుడు నాతో ఉన్నట్టు పక్కన వేరే అబ్బాయితో వాళ్ళతో ఎఫ్ఐఆర్ లో అప్పుడు అట్లా పెట్టుకోకన్నా ఫ్రీగా బాగా నాతో ఎక్కడో బలంగా డెప్త్ గా తగిలినట్టుంది. ఏమైంది బ్రో? ఇప్పుడు ఉందా లేదా? ఏమైంది బ్రో? అంటే నేను వేరే స్కూల్ మన ఆ అమ్మాయి వేరే స్కూల్ అని అప్పుడు వెళ్ళి లాస్ట్ స్కూల్ లైఫ్ లో 9th 10th 8th. ఓకే, ఇన్ని లవ్ చేసిందా? అట్లంటే ఇప్పుడు ఇంకా చేసుకోవాలా, మళ్ళా 10th లో వేరే వాడితో చేసే కొనుకు లాస్ట్ కి వదిలేసా. నేను నీతోనే ఉంటూ అబ్బాయిని లవ్ చేసిందా? అంటే క్లోజ్ ఉండింది బాగా, అంటే మేము ఒకే స్కూల్ అంత క్లోజ్ గా బాగా ఉన్నాము అందరం. ఓకే, లాస్ట్ కి మళ్ళీ నాకు హెల్త్ బాగాలేక నేను వెళ్ళిపోయినా. ఆ తర్వాత చాలే బ్రో బాబు. బ్రో, ఒకవేళ అమ్మాయికి నువ్వు ఏమైనా చెప్పదలుచుకుంటే ఏమని చెప్పదలుచుకుంటావు? ఒక నిమిషం ట్రై రా బ్రో. అంటే చూడు, తన లైఫ్ తన ఇష్టము. ఒకవేళ ఆ అమ్మాయి ఈ వీడియో చూస్తుందని చెప్పేసి అనుకుంటే అమ్మాయికి నువ్వు ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తావు?
హ్యాపీగా ఉంటే చాలు, ఇంకేం దాంతో ఏముండదు బ్రో. ఇంకా అంతేనా బ్రో? అంతే, ఇంకేం ఉండదు. అంటే తన లైఫ్ తను చూసుకునింది హ్యాపీగా అంటే అతనితో హ్యాపీగా ఉండగలుగుతున్నాను తను అనుకునింది. హ్యాపీగా ఉంటుంది, సరే నేను అంతే, ఇంకేం చేస్తాను. వాళ్ళిద్దరు మీ క్లాస్మేట్సే కదా, ఎప్పుడన్నా కలవరా? అంటే ఇప్పుడు తెలియదు బ్రో. టెన్త్ అయిపోయింది, ఇంకా అంత అప్పుడు కంటే అప్పుడు తెలుసు అంటే అప్పటికి వాళ్ళు వేరే సెక్షన్, మేము వేరే సెక్షన్, అంటే క్లాస్ కంబైన్ చేసినారు. మళ్ళా ఈ వీడియో చూసి అమ్మ మీ లైఫ్ లోకి వస్తానంటే అప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదు బ్రో, చేయరా? చేయండి. ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అది అవసరం లేదు బ్రో. అంటే మళ్ళీ మోసం చేస్తాడనా? ఒక్కసారి నమ్మకం పోయినాక మళ్ళీ రాదు కదా. ఒక్కసారి నమ్మకం పోయినాక మళ్ళీ రాదు కదా. నమ్మకం పోయిందంట. అంటే ఇప్పుడు ఎవరి మీద ఒక నమ్మకం పెట్టుకోను, వాళ్ళు ఆ నమ్మకం చంపేస్తే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మన లైఫ్ అక్కడ రాలేరు కదా. కళ్ళలో కనిపిస్తుంది బ్రో బాధ. కళ్ళలో కనిపిస్తుంది బ్రో బాధ. పరిస్థితి బ్రో అయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఓపెన్ అవ్వాలి. అమ్మాయి వల్ల బ్రో, అమ్ము అనే అమ్మాయి వల్ల, అమ్ము అనే అమ్మాయి వల్ల ఏమైంది బ్రో? అదే బ్రో, బ్రేకప్ అయిపోయింది. వాళ్ళ అక్కకి తెలిసి, ఇలా ఇంట్లో వాళ్ళు తెలిసి వదిలేసింది బ్రో. అమ్మాయి వదిలేస్తే నువ్వు ఎందుకు సైలెంట్ అయిపోయావు? అడగచ్చు కదా. బ్లాక్ చేసి అన్నిట్లో ఇంకేం చేస్తాం బ్రో. ఇంకేమన్నా మాట్లాడితే నాకు వద్దు అది ఇదే అన్ని మాట్లాడతాను, నేను ఏం చేస్తాను చెప్ప. అందుకే అంటే ఇంకొక అబ్బాయి అమ్మాయి లైఫ్ లోకి వచ్చిన అట్టేం లేదు బ్రో, అట్టేం లేదు బ్రో. ఇంట్లో ప్రాబ్లం వదిలేసింది బ్రో, అంతే బ్రో. ఇప్పుడు అమ్మాయి వస్తానంటే యాక్సెప్ట్ చేస్తావు? పక్కా యాక్సెప్ట్ చేస్తా బ్రో. గవర్ కూడా వద్దు బ్రో. అయ్యా, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడొచ్చు కదా బ్రో. ఏం మాట్లాడతాం బ్రో, ఆ పిల్ల మన సైడ్ ఉంటే మాట్లాడొచ్చు.